మళ్లీ స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంజా విసురుతోంది. స్వైన్ ఫ్లూ సోకి వారం రోజుల వ్యవధిలోనే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు మృతి చెందారు. మెదక్ జిల్లా శంకరంపేట మండలం గవ్వలపల్లికి చెందిన గర్భిణి మరియమ్మ ఈ నెల 2న తీవ్ర జ్వరంతో గాంధీ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు నమూనాలు సేకరించి నిర్ధారణకు పంపగా స్వైన్ ఫ్లూ పాజిటివ్ వచ్చింది. ఈ నెల 9వ తేదీన పురిటి నొప్పులు రావడంతో సిజేరియన్ చేశారు. ఆమె కవలలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఏఎంసీ వార్డులో చికిత్స పొందుతున్న మరియమ్మ శుక్రవారం మృతి చెందింది. ముషిరాబాద్కి చెందిన మరో మహిళ అఖ్తర్ బేగం ఈ నెల 5న తీవ్ర జ్వరంతో గాంధీలో చేరింది. వైద్యులు నమూనాలు సేకరించి నిర్ధారణకు పంపారు. అయితే ఈలోపే ఆమె ఈ నెల 6న మృతి చెందింది. ఈ నెల 9కి వచ్చిన నివేదికలో అఖ్తర్ బేగానికి స్వైన్ ఫ్లూ వచ్చినట్లు తేలింది. ఒకరోజే ఇద్దరు చనిపోవడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. మరోవైపు రోజురోజుకి స్వైన్ ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 254 మంది నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో 31 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో 20 రోజుల్లో చలికాలం మొదలు కానున్న నేపథ్యంలో స్వైన్ ఫ్లూ మరింత విజృంభించే ప్రమాదం ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 63 మంది చనిపోవడం ఫ్లూ రక్కసి తీవ్రతను తెలియజేస్తోంది. ఇదిలా ఉంటే స్వైన్ ఫ్లూ కేసులు గత నెల నుంచే పెరుగుతున్నా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం నిర్లక్ష్యం వీడడం లేదు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారులు ఇప్పటికీ సరైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించలేదని తెలిసింది. స్వైన్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల రూపకల్పన ఇంకా జరగలేదని సమాచారం.